నేను కనెక్ట్ కాలేకపోయాను. ఆ ఫ్యామిలీకి కానీ ఆ పర్సన్ కానీ కనెక్ట్ కాలేకపోయాను. నాకు లీస్ట్ ఇంట్రెస్ట్ మీ స్టూడియోలో ఉండేది. మేబీ ఆమెకి నాకు కొంచెం ఆ కిచెన్లో లేకపోతే ఏమైనా. దేవి నాగవల్లి ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళుండరు. ఎలాంటి న్యూస్ అయినా కాంట్రవర్సీ చేయడంలో దిట్ట. నాకు లీస్ట్ ఇంట్రెస్ట్ మీ స్టూడియోలో ఉండేది. న్యూస్ రీడర్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న దేవి జీవితంలో మాత్రం ఫైర్ లేదు. నేను హర్ట్ అయిపోతున్నాను రోజు, నా వల్ల కావట్లేదు. ప్రముఖ ఛానల్ కి ముద్దు బిడ్డగా ఉన్న దేవి సడన్ గా ఎందుకు బయటకు వచ్చేసింది? పెళ్లి చేసుకున్న భర్త బ్యాక్గ్రౌండ్ ఏంటి? పెళ్లైన 8 నెలలకి విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటి? పిల్లలు ఎవరి దగ్గర ఉంటున్నారు? దాసరి నారాయణరావుతో సంబంధం ఏంటి? పుట్టింటి వారి ఎందుకు శత్రువులయ్యారు? ఇప్పుడు న్యూస్ రీడర్ నుండి డైరెక్టర్ గా ఎందుకు మారుతోంది? ఒక్కసారి తన జీవితంలో ఈ మార్పులకు కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. దేవి నాగవల్లి అలియాస్ దేవి. ఈమె 1986 జూలై 12న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి రామకృష్ణ, తల్లి సత్యవతి. ఈమెకి శ్రీకాంత్ అనే అన్న, నరేష్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా దేవి తన స్కూలింగ్ ని రాజమండ్రిలోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో చదివింది. చదువులో చురుగ్గా ఉన్న దేవికి చిన్నప్పటి నుండి ఫిలిం డైరెక్టర్ అవ్వాలని కలలో కంటూ ఉండేది. ఎందుకంటే దాసరి గారు ఈమెకి దగ్గర బంధువు అవ్వడం, డైరెక్టర్ కి దొరికే మర్యాదలు, సంపాదించే డబ్బును చూసి పెద్దయ్యాక తను కూడా డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయిన తల్లిదండ్రులు మాత్రం ఈమెకి సపోర్ట్ చేసేవారు కాదు. దీంతో దేవికి వేరే దారులేక తన చదువులపై కాన్సన్ట్రేట్ చేసింది. అలా ఇంటర్ పూర్తి చేసి తన బీకామ్ డిగ్రీ రాజమండ్రిలోని కేఆర్సి ఉమెన్ కాలేజీలో చదివింది. ఇదిలా ఉంటే 2004లో టీవీ ఛానల్ స్టార్ట్ అవ్వగా అందులో న్యూస్ రీడర్స్ కి జనాల్లో దొరికే ఆదరణ చూసిన దేవి జర్నలిస్ట్ అవ్వాలని డిసైడ్ అయింది. కానీ అదే సమయంలో తన తండ్రికి అప్పుల బాధ ఎక్కువ, ఆరోగ్యం క్షీణించి మరణించడం, అందుకు తోడు తన అన్నకి సరైన జాబ్ లేకపోవడంతో తానే ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలనుకునేది. దీంతో తన డిగ్రీ పూర్తవగానే హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో 1 ఇయర్ కోర్స్ పూర్తి చేసి TV9 ఛానల్లో న్యూస్ రీడర్ కోసం ఆడిషన్ పెట్టారని తెలుసుకుని దేవి అందులో పాల్గొనడం జరిగింది. ఇక ఆ సమయంలో TV9 ఎడిటర్ గా ఉన్న రజనీకాంత్ కి దేవి రిపోర్టింగ్ స్టైల్ మార్చి 2007లో తనని సెలెక్ట్ చేశాడు. అలా జర్నలిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన దేవి హాస్టల్లో ఉంటూ వచ్చిన సాలరీలో కొంతవరకు ఇంటికి పంపుతూ కుటుంబానికి చేదోడు బాదోడుగా ఉండేది. అలా ఆ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తూ మరియు ఆన్ గ్రౌండ్ రిపోర్టర్ గా కూడా కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్న దేవికి 2009లో నేషనల్ టెలివిజన్ అవార్డ్స్ 2009, 2010లో బెస్ట్ న్యూస్ రీడర్ గా నంది అవార్డు కూడా గెలుచుకుంది. అలా కొద్ది రోజుల్లోనే రజనీకాంత్ సపోర్ట్ తో TV9లో స్టార్ న్యూస్ రీడర్ గా ఎదిగింది. ఇక ఈ క్రమంలోనే దేవికి USA సెటిల్ అయిన అనిల్ అనే వ్యక్తి పెళ్లి కోసం తనని అప్రోచ్ అవగా అటు ఆర్థికంగా ఇటు ఫ్యామిలీ పరంగా మంచి సంబంధం అని గ్రహించిన దేవి తల్లి మరియు అన్న తనకి అతనితో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ తనకి మాత్రం కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం సరికాదని అనిపించినా కుటుంబ సభ్యుల బలవంతం చేయడంతో 2013లో దేవి అనిల్ ని పెళ్లి చేసుకుని తన జర్నలిజం జాబ్ కి రిజైన్ చేసి USAకి వెళ్ళిపోయింది. ఇంకా అలా వెళ్లి తర్వాత అన్ని బానే సాగ్గా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2014లో కార్తికేయన్ అనే కొడుకు కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే దేవికి అత్తారింట్లో ఉమ్మడి కుటుంబం కావడంతో అందరికీ వండి పెట్టడం, వారిని చూసుకోవడం రోజు రోజుకి కష్టంగా మారింది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా తన భర్తపైనే డిపెండ్ అవడంతో స్వతంత్ర భావాలు కలిగి ఉన్న దేవికి అలా జీవించడం నచ్చేది కాదు. అలా 6 సంవత్సరాలు భర్తతో అడ్జస్ట్ అయిన ఆ తర్వాత జాబ్ ని, ఫ్యామిలీని మిస్ అవ్వడంతో భర్తకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. దీంతో పెద్దలంతా పంచాయతీ పెట్టి దేవి మనసు మార్చేందుకు ఎంత ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో 2019లో అతనికి విడాకులు ఇచ్చి తన కొడుకుతో హైదరాబాద్కి వచ్చేసింది. అలా తర్వాత తనకి బాగా సపోర్ట్ చేస్తే రజనీకాంత్ ని కలవగా
దేవికి మళ్ళీ TV9లో రిపోర్టర్గా జాబ్ని ఇవ్వడం జరిగింది. అలా 6 సంవత్సరాలు దేవిని మర్చిపోయిన ఆడియన్స్కి అర్జున్ రెడ్డి మూవీ సమయంలో విజయ్ దేవరకొండతో VIP 2 సమయంలో ధనుష్ ఇంటర్వ్యూలో కాంట్రవర్సీని క్రియేట్ చేసి నెగిటివ్ ఇమేజ్తో దేవి కమ్బ్యాక్ ఇచ్చింది. అలా ముందులా కాకుండా చాలా సీరియస్గా ఫెమినిస్ట్గా ఉంటూ అబ్బాయిల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో ప్రజల నుండి ఈమె చాలా వ్యతిరేకతల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో జనాల్లో తనకి వచ్చిన నెగిటివ్ ఇమేజ్ని పోగొట్టుకోవాలని దేవి బిగ్ బాస్ సీజన్ 4కి వెళ్లాలని డిసైడ్ అయింది. ఇదిలా ఉంటే అప్పటి వరకు దేవికి పెళ్లి జరిగి విడాకులైన సంగతి TV9 టీంకి మాత్రమే తెలిసి ఉండేది. అలా 2020లో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనగా మొదట్లో దేవి ఆ షోలో బాగా ఆడుతూ అందరితో సరదాగా ఉన్నప్పటికీ ఒక స్టేజ్లో తన తోటి కంటెస్టెంట్స్లో కొంతమంది ఈమెని ఫ్లర్ట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో దేవి ఓపెన్ అయ్యి తనకి ఆల్రెడీ పెళ్లి జరిగిందని, ఒక బాబు కూడా ఉన్నాడని, భర్త నుంచి విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారని చెప్పడంతో అటు హౌస్మేట్స్తో పాటు ఆడియన్స్ కూడా షాక్కి గురయ్యారు. ఇక ఈ ఇన్సిడెంట్స్తో దేవికి చాలా నెగిటివిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే న్యూస్ రీడర్గా సమాజంలో జరిగే తప్పులన్నీ ఎత్తి చూపే దేవి తన భర్త నుండి విడాకులు తీసుకుని సమాజానికి ఏం చెప్పేందుకు వస్తుందనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో జనాల నుండి దేవికి సపోర్ట్ దొరక్క 3వ వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అలా హౌస్ నుంచి బయటకు వచ్చాక యథావిధిగా VIPలతో ఇంటర్వ్యూస్, సెలబ్రిటీలతో చిట్చాట్, అన్వేషణ, కబడ్దార్ అని ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ తనకి వచ్చే సాలరీ సరిపోకపోవడం మరియు ఒక స్టేజ్లో ఆ జాబ్ కూడా బోర్ కొట్టడంతో ఏదైనా కొత్తగా చేయాలనుకునేది. అలా తన చిన్ననాటి కలను నెరవేర్చుకోవాలని బిగ్ బాస్లో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అరియానా గ్లోరీతో 890 అనే షార్ట్ ఫిలింని ప్లాన్ చేసి అందులో తనే డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, రైటర్గా చేయగా ఆ షార్ట్ ఫిలింకి కొంతవరకు ఆదరణ దొరికింది. అలా అప్పటి నుండి సినిమాల్లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ఫ్రీ టైంలో కొన్ని స్టోరీస్ని రాసుకుని ఒకవైపు న్యూస్ రీడర్గా చేస్తూ మరోవైపు ప్రొడ్యూసర్ కోసం వెతకడం మొదలుపెట్టింది. కానీ డైరెక్షన్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని దేవితో మూవీ చేయడానికి ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. ఈ సమయంలోనే దేవి పుష్ప1 మూవీ టీం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు డైరెక్టర్ సుకుమార్ని కలవగా తన దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయని, కథ నచ్చితే ప్రొడ్యూస్ చేయండి అడగడంతో అందుకు సుకుమార్ దేవికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో తన దగ్గర అసిస్టెంట్గా చేరమని, ఆ తర్వాత చూద్దామని చెప్పగా 2001లో పుష్ప2 మూవీకి దేవి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవడం జరిగింది. అలా ఒకసారి దేవి బర్త్డేని సుకుమార్ మూవీ సెట్లో సెలబ్రేట్ చేయడం, ఆ పిక్స్ ని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అవి చూసిన నెటిజన్లు ఏదో షూట్ విషయంపై పెళ్ళుంటుందని అందరూ లైట్ తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే పుష్ప మూవీ రిలీజ్ అయిందో టైటిల్ కార్డ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా దేవి నాగవల్లి పేరుండడం మరియు పుష్ప2 మూవీ పోస్టర్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సుకుమార్ సార్, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీలో ఇస్కరవ్వంత పనిచేసినా నాకు కొన్నంత గుర్తింపునిచ్చారు. ఇది మీ గొప్ప మనసు, మీరు నాకు గురువుగా లభించడం, మీ దగ్గర పాఠాలు నేర్చుకోవటం నా అదృష్టం అంటూ సోషల్ మీడియా ద్వారా తాను ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విషయం చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పుష్ప2 సక్సెస్ మీట్లో సుకుమార్ దేవి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తాను 3 సంవత్సరాలుగా తనకు అసిస్టెంట్గా చేస్తుందని, దేవి దగ్గర చాలా కథలున్నాయని, ఫ్యూచర్లో ఆమె దర్శకత్వం వహిస్తే తాను నిర్మాతగా మారే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇక సుకుమార్ ఇచ్చిన మాటతోనే దేవికి ఇకపైన మీడియాకి దూరంగా ఉంటూ డైరెక్టర్గా తన సత్తా చాటుకోవాలని TV9 నుంచి బయటకు వచ్చేసిందని చెప్పొచ్చు. ఇక ఆ ఛానల్ నుండి ఈమెకి ఫేర్వెల్ పార్టీని అరేంజ్ చేయగా అందులో రజనీకాంత్, సత్య, శిరీష, దీప్తి, ప్రణీత అని చాలా మంది పాల్గొని ఈమెకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం జరిగింది. ఇక ఇది చూసిన నెటిజన్లు ఇప్పుడున్న కాంపిటీషన్ని తట్టుకొని దేవి డైరెక్టర్గా సక్సెస్ అయితే ఓకే, కానీ ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ అదే రిపోర్టర్గా పనిచేయాల్సి వస్తుందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.